విఘ్నేశ్వరాయ నమః. మన మీడియా సోదరులందరికీ నమస్కారములతో ప్రారంభిస్తున్నాను. పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ అనే ఈ సంస్థను నేను 1990వ సంవత్సరంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన యొక్క అమృతాస్తమంతో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఈ 30 సంవత్సరాలు విజయవంతంగా ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాద్, ఖమ్మం, మన 13 జిల్లాలు అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా నాటికలు జరుగుతున్నాయి. ఈ పిఎంకే ప్రత్యేకత ఏంటంటే ఇండియాలో ఎవరైనా ఒక పరిస్థితి జరుగుతుంది, కానీ మేము ఏడాదికి 7 పరిస్థితులు జరుగుతూ ఎంపికైన ఉత్తమ నాటికకు ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని విజయవంతంగా జరుపుతూ మన చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి స్వర్ణోత్సవాలను మేము 2000 ఏప్రిల్లో జరపడం జరిగింది. మరలా ఇప్పుడు వజ్రోత్సవాలని చెప్పని మేము ఒక 2 నెలల నుంచి ఇది ఒక ప్లాన్ చేసుకొని నాటికలు ఎంపిక చేసి ఆ ఎంపికైన నాటికలన్నింటినీ కూడా మేము ఆంధ్రదేశంలో విజయవాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, తిరుపతి, ఇలా వివిధ ప్రాంతాల్లో, కర్నూలు, ఇలా వివిధ ప్రాంతాల్లో పోటీ కార్యక్రమాలు చేసి ఎంపికైన నాటికకు తిరుపతిలో జనవరి 13, 14, 15 తేదీలలో 2025 ₹1,00,000 బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ వజ్రోత్సవ కార్యక్రమాల్ని మేము జరగడానికి విజయవాడని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి పుట్టినరోజుకి కేక్ కట్ చేసుకుంటారు, ఫ్లెక్సీలు పెడతా ఉంటారు, హడావుడి చేస్తూ ఉంటారు. కానీ అలాగా మేము చంద్రబాబు నాయుడు గారికి 97లో పుట్టుపటి హనుమంతరావు గారు మన మంత్రిగా ఉన్నప్పుడు చంద్రన్న పరిపాలన అనే డాక్యుమెంట్ తీసాం. 2001 సంవత్సరాలు ముఖ్య సేవకుడు పార్ట్ 1, పార్ట్ 2 ఎన్టీఆర్ అమృతవర్షిణి అనే పుస్తకాన్ని నేను స్వయంగా రాయటం, ఆయన బయోపిక్ని, అలాగే చంద్రబాబు గారు అప్పుడు డిఎంజీ బాలయ్య గారితో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరణ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న తెలుగుదేశం నాయకులు అందరికన్నా కూడా నిస్వార్థంగా ఒక్క పైసా కూడా ఈ రోజు తీసుకోకుండా మేము 96 నుంచి నిస్వార్థంగా మా జేబులో డబ్బు ఖర్చు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తాం. ఎందుకు మీకు దురద అని చెప్పనుకోవచ్చు. దురద కాదండి, ఒక సామాన్యుడు అసామాన్యుడికి ఎదిగాడు. మనవాడు పరాయవాడు పరీక్షలో పాస్ అయితే అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం. ఒక మంచి పని చేస్తున్నట్టు ఒక లెజెండ్, ఒక ముఖ్యమంత్రి, ఆయన గురించి మనం ఏది కార్యక్రమాలు మంచిగా ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగిపోయింది. అలాగే ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. ఇది మిగతా కార్యక్రమాలు ప్రతి వజ్రోత్సవం అంటే ఈ 5 రోజులు తాగటం లేదు. ఈ మన డిసెంబర్ వరకు కంటిన్యూగా ఈ కార్యక్రమాలు జరిగి ఆ తర్వాత ఫైనల్ మేము తిరుగుతులు ఏర్పాటు చేశాం. మా పిఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ సభ్యులు కానివ్వండి, మా షపా సభ్యులు కానివ్వండి, మా ప్రధాన కార్యదర్శి గుండిశెట్టి సురేష్, అలాగే మా వైస్ చైర్మన్ మన అశోక్ బొక్కుల, అమృతవర్షిణి, లహరి, వీళ్ళు అందరూ కూడా అన్నీ జరిగినాయి. వారికి టైం కేటాయించాం. 5 రోజులు మీరు ఎప్పుడు అవకాశం ఉంటప్పుడు చెప్పండి, వారు పలానా టైం వస్తామన్నారు. కానీ ఒక్క బోన్న ఉమామహేశ్వరరావు గారు చెప్పిన టయానికి వచ్చి జ్యోతి ప్రజలు చేసే కార్యక్రమాలకు మన 2015 వంద నాటికలు కానివ్వండి, ప్రతి కార్యక్రమంలో బోన్న ఉమా గారు స్పందిస్తున్నారు, వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితికి ₹10,00,000 ఖర్చు మీరు లెక్కించండి. ఎంత కళ్యాణ మండపానికి కానీ ₹10,00,000 ఖర్చు పెట్టి దూర ప్రాంతం హైదరాబాదు, ఇలా అన్ని ప్రాంతాల నుంచి కళాకారులు నాటికలు ఆడి, అలాగే దామోదర గణపతిరావు గారి నుండి ఇలా మన ఎన్టీఆర్ ఎంపికతోటి పాట కచేరీలు, అంటే ఇన్ని కార్యక్రమాలు మేము జరుపుతూ జనరంజకంగా కార్యక్రమాలు జరుపుతూ ఉంటే ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా స్పందించలేదు. అదేమంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు వరకు మేము ఆయన ఆత్మీయులు, ఆయన వారసులు, ఆయన రక్తాన్ని పంచుకొని పెట్టి ఆయన కోసం ప్రాణం ఇస్తామంటారు. మేము వాళ్ళ కోసం ఎండలో వానలో ఎక్కడెక్కడో ఉన్నారు ఎమ్మెల్యే, ఎక్కడెక్కడకు మేము తిరిగి టయాన్ని వాళ్ళ కోసం కేటాయించి వెచ్చించుకొని, పైగా ఇక్కడ తెలుగుదేశం యొక్క మహిళామణులండి మాతో పాటు ఉన్నారు. మన సత్య, దివ్య, ఈ విధంగా మహిళామణులు అందరం కలిపి వారి నియోజకవర్గం, వారి ఓటర్లే ఇంతమందిని తిరిగి చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించకపోవడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా మేము జరుపుతుంటే ఒక్కరు కూడా స్పందించి రాలేదు అని చెప్పండి. బోండ ఉమా గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారి
మాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఇలా చంద్రబాబు వారసులు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో తిరిగి గెలిచిన తర్వాత ఏది వాళ్ళు ఏది రాజకీయ వ్యాపారం చేస్తున్నారా ఏంటి? కనీసం మాకు స్పాన్సర్ మేము అడిగామో స్పాన్సర్ అడగలేదు. కనీసం కార్యక్రమానికి వచ్చి మీరు విజయవంతంగా ఒక జ్యోతి ప్రజలను చేసి చంద్రబాబు నాయుడు నుంచి ఒక వేదిక మీద మన కళాకారులు తృప్తి ఒక మాట చెప్పండి అని చెప్పంటే రాని వ్యక్తులను చేస్తూ చాలా బాధ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ధర్మచక్రం సినిమాని మేము చేస్తూ ఉన్నాం. ఆయన్ని విమర్శించే ప్రతి ఒక్కరికి చంపపెట్టుగా ఆ సినిమా రిలీజ్ కాబోతూ ఉంటుంది. ఈ సినిమాని మేము చంద్రబాబు నాయుడు గారితో చూపించడం, ఆయన అభినందించడం అన్నీ జరిగినాయి. అప్పుడు అంతా యొక్క మంత్రులు దీంట్లో పొగడ్తలు ఉండవండి, వాస్తవాలే ఉంటాయి. పెద్దవాళ్ళ శిక్షణి ఎవరు చదివిన ఎలా ఉంటుందో అలాగే ఈ ధర్మచక్ర సినిమాలో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మేము చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనాన్ని మేము చూపించడం జరిగింది. అందువల్ల మేము చంద్రబాబు నాయుడు గారి భజన వల్ల మాత్రం అడుకోవద్దు. నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రోజుకి ఈ 30 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా తీసుకోకుండా సేవ చేస్తూ ఉన్నది. నేను 60 పుస్తకాలు రచయితని. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ డాక్యుమెంట్ కానీ సినిమా రేపు కాపునాడు జరుగుతుంది ఎన్టీ రామారావు పుట్టినరోజు మే 28. ఆ రోజున అవకాశం ఇస్తే మేము మహానాడులో అవకాశం ఇస్తే మేము కడపలో పోయి ఆడియో రిలీజ్ చేయాలనుకున్నాం. అవకాశం కుదరకపోతే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మేము హైదరాబాద్లో మా సినిమా ఆడియో రిలీజ్ చేస్తాను కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఆ సినిమా చూసిన తర్వాత మా ఇప్పుడు ఉన్న మీడియా మిత్రులందరూ కూడా మీరు నిజంగా అభినందించకపోతే ఆ రోజు అంటారు. ఎందుకంటే అలాంటి సినిమాని మేము ఆంధ్రదేశం మొత్తం తిరిగి ఎంతో కష్టపడి మేము రూపొందించగలిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా రాజకీయ నాయకుల నుంచి స్పందన లేదనేటువంటిది మాకు బాధ కలుగుతుంది. కనీసం ఇయ్యాలండి సీఎం గారు అపాయింట్మెంట్ కోసం మేము ఆయన ఎవరు కపర్తి గారు కానివ్వండి, కపాడియా, టీటీ జనార్దన్, రాజశేఖర్, రాజగోపాల్, వీళ్ళు మేము ఎన్నిసార్లు అడిగాం, ఎన్నిసార్లు మేము వాళ్ళకి ఏది అప్లికేషన్ పెట్టాం మేము సీఎం గారిని కలవాలండి అని చెప్పంటే మా దౌర్భాగ్యం. 2019 వరకు సీఎం గారిని మేము ఎంత ఈజీగా కలిసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ మనకు తెలుసు. టీటీ జనార్దన్ గారు మాకు చాలా దగ్గరగా ఉంటాం. కలవాలంటే మేము ఈజీగానే మంగళపూడి అనిత గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర కానివ్వండి, అలాంటి మినిస్టర్ని మేము కలుస్తానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానికి ఏ ఒక్క పిఏ కూడా మాకు అవకాశం కల్పించడం. ఇక్కడంతా టీడీపీ మొదటి నుంచి ఉన్నటువంటి ఆయన క్రియాశీల సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆయన కోసం ఇప్పుడు మన చంద్రబాబు స్పెట్స్ పెట్టుకున్న ఫోటో ఉంటుంది. ఆయన స్పెట్స్ పెట్టినటువంటి వ్యక్తి కూడా ఇది సత్యం చెప్పిన ఎంఐ చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా చంద్రబాబు కోసం మేము అహర్నిశలు శ్రమిస్తూ ఆయన ఫలితాన్ని జనంలోకి ఏర్పాటు చేయాలి. పార్టీ వాళ్ళు ఆయన ఫలితాన్ని చూస్తే బూస్టప్ అవుతుంది. కానీ మేము చెప్తే వాస్తవాలు వస్తాయి, జనానికి అర్థమవుతుంది, జనానికి అవగాహన చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము పడే ప్రయాసని చంద్రబాబు గారి దృష్టికి పోతుందో లేదో తెలియదు. కానీ అక్కడ పిఎల్ ఎవరు కూడా ఒక్కసారిగా 2 సార్లు మేము పోయి బతిలాడుకున్నా ఒకరు కూడా స్పందించలేదు. ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే.